అలంబుస అనేటటువంటి ఆవిడ వల్ల ఇక్ష్వాకు మహారాజుకి కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విశాలుడు. ఆయన ఈ నగరాన్ని నిర్మించాడు. ఇది విశాల రాజ్యం. వారి వంశం వారి ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఆయన సుమతి చేసిన అతిథి సత్కారాలు స్వీకరించి ఆ రోజు అక్కడ ఉండి వెళ్ళిపోయారు. ఆయన తన జన్మ ధన్యమైంది అనుకున్నాడు. విశ్వామిత్రుడు లాంటి వాడు తన రాజ్యానికి వచ్చాడు అంటే ఆ రాజ్యం ధన్యమే కదా. పైగా ఆయనకు చూడగానే కంటికి నదరుగా రాముడు లక్ష్మణుడు కనపడ్డాడు. నా జన్మధన్యం అనుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు అలా మిథిలా నగరానికి వెడుతూ ఉన్నారు. ఆ మిథిలా నగరానికి వెడుతూ ఉంటే దారిలో వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం కూడా చాలా అందంగా ఉంది, కానీ అక్కడ ఎవరూ లేరు, నిర్జనంగా ఉంది. ఇది చూస్తే మంచి ఆశ్రమంలాగా ఉంది. ఈ వనం కూడా చాలా బాగుంది. ఇక్కడెవరో చాలా మహాత్ములు నివసించి ఉన్నారని అనిపిస్తోంది. మరి ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. ఏదన్నా కనపడితే ప్రశ్న అడగకుండా ఉండలేడు కదా, తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఉంది కదా. అడిగితే ఆయన చాలా సంతోషించాడు. అసలు రాముణ్ణి ఇటు తీసుకురావడంలో ఈ ఆశ్రమంలో అడుగు పెట్టించడమే విశ్వామిత్రుడి యొక్క ముఖ్య ఉద్దేశం. దాని గురించినటువంటి విషయం అడిగితే చెప్తాడు. ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. ఆయన చాలా గొప్పగా ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు భార్య అయిన అహల్యతో కలిసి. చాలా సంవత్సరాలు తపస్సు చేశాక ఆయన ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి తన కోరిక తీర్చమని అడిగాడు. ఆవిడికి తెలుసు వచ్చినవాడు గౌతముడు కాదని. ఎలా గుర్తుపట్టిందంటే ఋతుకాలంలో తప్ప భార్యని కోరిక తీర్చమని మగవాడు అడగడు. చాలామందికి తెలియదండి. భార్య అనుమతి లేనిదే కోరిక తీర్చుకోకూడదు భర్త. ఆవిడ అంగీకరించాలి, ఆవిడ అనుకూలంగా ఉండాలి, ఆవిడ సరే అని అనాలి. అన్నప్పుడు మాత్రమే తన కోరిక తీర్చుకోవాలి, కానీ లేకపోతే దట్ ఈజ్ ఎ లైసెన్స్డ్ రేప్. ఆ స్త్రీ కూడా ఋతుకాలంలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కామవాంఛ కలిగి ఉండకూడదు. సరైన ఆహారం తీసుకుని సరైన పద్ధతిలో పెరిగిన వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు పిచ్చి కోరికలు ఎందుకు పుడతాయమ్మా? వాటికో నియమాలు ఉంటాయి. ఋష్యశృంగుడి గురించి చెప్పేటప్పుడు 2 రకాల బ్రహ్మచర్యం పాటించాడని చెప్పాం కదా. ఒకటి వివాహం కాకముందు గురువు గారు ఆశ్రమదే చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక బ్రహ్మచర్యం అయితే, వివాహం అయిన తర్వాత ధర్మబద్ధంగా కామసుఖం అనుభవించడం కూడా బ్రహ్మచర్యమే. ఏ సమయాల్లో భార్యని కలవకూడదు, ఏ సమయాల్లో కలవచ్చు, రోజులో ఉండే సమయంతో పాటు సంవత్సరంలో ఉండే సమయం, తిథులు, వారాలు, నక్షత్రాలు, గంటలు ఇవన్నీ కూడా లెక్క ఉన్నాయి. వీటన్నిటి ప్రకారం భార్యాభర్తలు ఆనందించినందువల్ల పుట్టేది మంచి సంతానం. ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా గనక ఉన్నట్టయితే ఎలా ఉంటారో మనకి తెలిసి చెప్పక్కర్లేదు. కనుక ఆవిడ వెంటనే గుర్తుపట్టింది వచ్చినవాడు గౌతముడు కాదు అని. ఎందుకంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలో నదికి వెళ్ళి స్నానం చేయాల్సిన సమయంలో భార్యని తన కోరిక తీర్చమని అడిగాడంటే అది గౌతముడు అడిగే ప్రశ్న కాదు. మొట్టమొదటి అనుమానం అక్కడే వచ్చింది. ఆ తర్వాత కూడా వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని అర్థమైంది ఆవిడికి. ఆవిడేం తక్కువ ఉందా? ఆవిడ తపశ్శక్తి. ఆ తపశ్శక్తితో సరేనంది. ఎందుకంది అంటే దేవరాజ కుతూహలాత్ అన్నాడు. వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని తెలిసినా ఇంద్రుడంతటి వాడు నన్ను కోరుకున్నాడు కదా అని కొంచెం ఆడు కూడా కుతూహలం చూపించిందట. దాంతో అయ్యాక తృప్తి పొందావా? గౌతముడు వస్తే కోప్పడతాడు, త్వరగా వెళ్ళిపో అని కూడా చెప్పింది. ఈయన అనుకున్నంత పనే అయింది. ఈయన ఆ ఆశ్రమంలో నుంచి బయటకు వస్తూ ఉండగా గౌతముడు కనపడ్డాడు. ఎందుకంటే ఆయన బయలుదేరాడు కోడి కూత విని. కానీ నదీ తీరానికి వెడితే ఇంకా ఆకాశంలో చూస్తే నక్షత్రాల యొక్క స్థితిని బట్టి ఇంకా తెల్లవారుజాము కాలేదు. కానీ రాత్రిపూట నదిలో స్నానం చేయకూడదు. ప్రద్దానికి నియమం ఉంది. రాత్రి నదిలో స్నానం చేయడం తప్పు. కనుక నదిలో స్నానం చేసే సమయం కాలేదు. ఇదేదో మోసం జరిగిందనుకుంటూ గబగబా వచ్చాట. ఆ గబగబా రావడంతో అంతకన్నా గబగబా బయటకు వస్తున్న ఇంద్రుడు కనపడ్డాడు. ఇంద్రుడు కనపడితే అతన్ని శపించాడు. లోపలికి వచ్చి అహల్యను కూడా శపించాడు. ఈ శాపాలు బాలకాండలో 2 కనపడతాయి మనకి, మిగిలిన 2 ఉత్తరకాండలో కనపడతాయి. జారి కింద పడ్డాయి. తర్వాత నీకు ఏ అధికారం ఉందని చెప్పి నువ్వు ఈ పని చేయడానికి వచ్చావో ఆ కారణంగా తరువాతి కాలంలో ఎవరెవరు పరిపాలకులు ఉంటారో వాళ్ళు చేసిన పాపాలలో కొంత భాగం నీకు చెందుతుంది. ఇప్పుడు పరిపాలన చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పు చేస్తే అది ఇంద్రుడికి చెందుతుంది ఆ పాపం.
కొంత, అంతా కాదు, 2 శాపాలు ఇచ్చాడు. ఈ రెండో శాపం ఉత్తరకాండలో కనపడుతుంది. మొదటి శాపం మాత్రమే మనకి మొదట కనపడుతుంది బాలకాండలో. తర్వాత అహల్యని చూసి ఓ దుష్టురాలా అంటాడు. ఎందుకని తెలిసి చేసిందే, తెలియకేం చేయలే. వచ్చినవాడు ఇంద్రుడు అని తెలియక చెయ్యలేదు అహల్య, గుర్తుపెట్టుకోండి. తెలిసి దేవరాజ కుతూహలాత్, దేవరాజు అంటే కాస్త కుతూహలం కలిగి చేసింది. ఎంతకాలం మునేనా అని. అంటే ఇక్కడ మన భాషనే చెప్పా కానీ ఆవిడ కుతూహలం వేరు. దానికి కారణం చెప్తాను నేను. అయ్యాక ఆవిడని ఏమని చెప్పించాడంటే, వాతభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతేషు అన్నాడు. వాతభక్ష గాలే తిను, నిరాహార వేరే ఆహారం తీసుకోకు, తప్యంతి తపస్సు చేస్తూ, భస్మశాయిని బూడిదలో పొర్లుతూ, అదృశ్య సర్వభూతేషు ఏ ప్రాణులకి కనపడకుండా ఇక్కడ పడి ఉండు అన్నాడు. ఎంతకాలం చెప్పలా, రామస్పర్శ కలిగే నీకు ఇది పోయేదాకా అని చెప్తాడు. అని చెప్పి ఆయన తపస్సు చేసుకోవడానికి హిమవత్ పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఇంకో మాట కూడా చెప్పాడు. అదే ఇంకొక శాపం ఏమిటంటే, ఏ అందాన్ని యవ్వనాన్ని చూసి నువ్వు అహంకరించావో అది ఇంక నీ ఒక్కదాని సొత్తు కాదు. లోకంలో ప్రతి వాళ్ళకి యవ్వనంలో ఈ అందం లావణ్యం వస్తాయన్నాడు. ఇది ఇప్పుడు ఇది అయిపోయాక అసలు విషయానికి వద్దాం. ఏమంటే, బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటే ఒకే రకంగా ఒకే మూసలో పోసినట్టు ఉండేవాళ్ళట. అందరూ ఒకే రకంగా ఉండేవాళ్ళట. ఒక మనిషి నుంచి ఇంకో మనిషి డిఫరెన్సియేషన్ చాలా కష్టం తెలుసుకోవడం. అలాగే ఒకే భాష కూడా ఉండేదట. అట్లా ఉంటే ఒకే రకంగా ఉన్న వాళ్ళని చేసి 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 విసుగొచ్చి రకరకాలుగా ఉన్నటువంటి అనేక రకాల అందాలన్నింటినీ ఒక చోట చేర్చి ఒక అద్భుతమైన ఏ లోటు లేనటువంటి ఒక మూర్తిని తీర్చిదిద్దాడు. హల్యము అంటే దోషము, లోటు, లోపము. అహల్య ఎటువంటి లోపము లేకుండా తీర్చిదిద్దాడు. ఆ తీర్చిదిద్దే ఆవిడ మానసపుత్రికగా ఉంది. ఈవిడ్ని ఎవరికిచ్చి వివాహం చెయ్యాలి అని ఆలోచించాడు. అప్పటి వరకు ఎక్కడా కూడా సృష్టిలో లేనటువంటి ఒక భిన్నమైన అందమైన రూపం. అప్పటిదాకా అందరూ ఒకేలా ఉండేవాళ్ళు. ఈ అందమైన రూపం చూడంగానే ప్రతి వాళ్ళకి ఈవిడ నా భార్య అయితే బాగుండు అనిపించింది. ఇంత ప్రత్యేకంగా తయారు చేసినటువంటి తన మానస కన్యని ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా ఇస్తాడు? అందుకని ఆకర్షణ, కోపము రెండూ జయించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి అనుకుని అక్కడ ఉన్నటువంటి గౌతమ మహర్షిని పిలిచి, కొద్ది కాలం ఈ అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా కాపాడు అని ఇచ్చాడు. ఆయన తన దగ్గర పెట్టుకుని కాపాడాడు. కాపాడిన తర్వాత కొంతకాలానికి తిరిగి నా కూతుర్ని నాకు పంపించమన్నాడు బ్రహ్మ. ఇచ్చేటప్పుడు ఎంత హాయిగా తీసుకున్నాడో తిరిగి ఇచ్చేప్పుడు అంత హాయిగా తిరిగి ఇచ్చాడు. ఇంత అందగత్తే దేవతలందరూ నాకు భార్య కావాలని కోరుకుంటున్నంత సుందర రూపం కలిగినది, యవ్వనంతో ప్రకాశిస్తున్నది, బ్రహ్మచారినైన నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఈవిడ్ని నేను కోరుకుంటే బాగుండు అని ఆయనకి ఎప్పుడూ ఆలోచన రాల. కామాన్ని జయించాడు, కోరిక లేదు. దాంతో తిరిగి తీసుకొచ్చిస్తే అయ్యో ఇంతకాలం మా ఇంట్లో ఉంది కదా, ఇంకొక నాళ్ళు ఉంటే బాగుండు అని అనిపించలేదు ఆయనకి. మామూలుగా భార్య అందగత్తె అనే ఉద్దేశం కాకపోయినా మన ఫ్రెండ్ అయినా 2 రోజులు ఉంటే 3వ రోజు వెళ్ళేటప్పుడు ఇంకో రోజు ఉండొచ్చు కదా అంటాం. అటువంటి మమకారం కూడా లేదు. జయించాడు కదా ఇతడు అని చెప్పి ఆయనకే ఇచ్చి వివాహం చేశాడు. కామాన్ని జయించినటువంటి వాడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. అంతా బాగానే ఉంది కానీ ఇంద్రుడికి కొద్దిగా ఆవిడ నా సొంతమైతే బాగుండని లోపల ఎక్కడో అనిపించిన తర్వాత వదులుకున్నాడు. అనిపించడంలో దోషం లేదు కానీ కొనసాగించడంలో తప్పులు ఉంటాయి. పెళ్ళికి ముందు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇట్లాంటి వాళ్ళు నాకు భార్యో భర్త అయితే బాగుండని అనుకోరా, అంత మాత్రాన అది అక్కడ ఉండిపోకూడదు, అది అక్కడ పోవాలి. అది పోవడానికి ఆ రోజుల్లో ఎంత తీవ్రమైన తపస్సు చేయాల్సి వచ్చిందో చూడండి. అంతరాలలో ఎక్కడైనా ఒక తీవ్రమైన కోరిక ఉన్నట్టయితే అది సమూలంగా పోవాలి, లేదా దాన్ని తీర్చుకోవాలి. అంతేగాని నిలబడి ఉన్నట్టయితే ఉత్తమ లోకాలకు వెళ్ళడం కుదరదు. మీరు ఒక యోగ ఆత్మకథలో చదువుంటారు. గురువుగారు ఏం చేశాడు, ఆయనకి పచ్చలతో తయారైన భవనంలో ఉండడానికి 1 వారం రోజులు సౌకర్యాన్ని కల్పించి నీ కోరిక తీరింది కదా అన్నాడు. తీరంగానే ఆ భవనం మాయమైపోయింది. అంటే ఆ కోరిక ఎన్నో జన్మల క్రితం ఉంది, అది తీరితే తప్ప ముందుకెళ్ళడానికి అడ్డం పడుతోంది. అహల్యలో కూడా వైభవాలు కలిగినటువంటి ఇంద్రుడు ఎంత బాగున్నాడో అని ఒక్కసారి అనుకుందిటప్పుడు గౌతముణ్ణి వివాహం చేసుకునే ముందు. ఆవిడ మనస్సులో బాగుండు అనుకుంది కానీ అతడు భర్త కావాలని ఏమి అనుకోలేదు.
దాన్ని బయటికి తీయాల్సిన అవసరం వచ్చింది. క్లీన్ చేయాలంటే హోమియోపతి మందు ఇస్తే లోపల ఉన్నటువంటి చెత్త బయటకు వచ్చినట్టు, ఇంట్లో ఫ్లిట్ కొడితే మోరీల్లో ఉన్నటువంటి బొద్దింకలు బయటకు వచ్చినట్టు, యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ చేస్తే లోపల ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చినట్టు, అలాగే మన శరీరంలో కూడా అప్పుడప్పుడు కొన్ని చెత్తలు తీయడానికి ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం కదా, అలా వచ్చినట్టు ఆ లోపల ఉన్నది బయటకు వస్తే క్లీన్ అవుతుంది. ఇది ఒక ప్లాన్. రెండోది, కామాన్ని జయించాడు కానీ గౌతముడు క్రోధాన్ని జయించాడా లేదా చూడాలి. కోపం ఎప్పుడు వస్తుంది? నన్ను కొడితే కోపం రాదు, కానీ నా కొడుకు మీద చెయ్యెత్తితేనే చర్రున తోక తొక్కిన పాములాగా లేస్తా. నా భార్యని, నా చెల్లెల్ని, నా తమ్ముడిని, నా కూతుర్ని, నా మనవణ్ణి నన్నన్నా ఊరుకుంటాను, కానీ నా అన్న వాళ్ళను అంటే ఊరుకోలేను నేను. ఇది మానవ సహజం. కనుక గౌతముణ్ణి కోపం జయించాడా లేదా పరీక్ష చేయాలంటే గౌతముడికి ఈ లోకంతో ఉన్న ఏకైక సంబంధం అహల్య. అహల్యకి హాని చేస్తే గౌతముడు ఎలా రియాక్ట్ అవుతాడు? కోపం తెచ్చుకుంటాడా, పోన్లే అని వదిలేస్తాడా? అది పాపం దేవతలు ఇలాంటివి ఏదనుకున్నా మొట్టమొదట ఆ పరీక్ష చేయడానికి వెళ్ళేవాడు ఇంద్రుడే, తిట్లు తినేవాడు ఇంద్రుడే, తన డ్యూటీ మాత్రం తాను పర్ఫెక్ట్గా చేస్తాడు. అందుకే ఇంద్రుడు ఎప్పుడూ కూడానండి చెడ్డవాడుగా కనపడుతూ ఉంటాడు. ఇంద్రుడికున్న క్వాలిఫికేషన్స్లో ఒకటి, ఆయన్ని పొగిడేటటువంటి మాటల్లో ఒకటి అహల్య జారాయై నమః అని చెప్తాం. అహల్య పట్ల జారత్వం ప్రదర్శించినవాడు, జారుడుగా తనకి చెడ్డ పేరు వచ్చినా దేవకార్యం చేయడానికి వచ్చాడు. ఇందులో స్వామి కార్యం స్వకార్యం కూడా ఉన్నాయి, అంతే కదా. ఈవిడ కూడా అహల్య కూడా లోపం ఏమీ లేదు, కానీ ఇంద్రుడి వైభోగం ఎంత బాగుందో అనుకుంది కదా, అది అనుకోవడం తప్పే కదండి. తనది కాని దాన్ని చూసా ఇది బాగుంది అనుకోవడం కూడా తప్పే. రేణుకాదేవిని జమదగ్ని సంహరించింది కూడా ఒక చిన్న కారణంగానే కదా. రాజుగారు అనేక మంది రాణులతో వైభవంతో వచ్చి జలకాలాడుతుంటే ఆహా ఈ రాజు వైభోగం ఎంత బాగుందో అనుకుంది. ఆ రాజు తన భర్త కావాలని ఏమనుకోలేదు, చాలు కదా, మనస్సులో కల్మషం వచ్చేసింది. అది జరిగింది. కనుక ఆవిడ్ని శపించాడు. ఆ శపించాడు అనగానే ఏం జరిగింది? ఆయన కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకున్నాడు కనుక ఇంతకాలం చేసినటువంటి మొత్తం తపస్సంతా జీరో. మళ్ళీ తపశ్శక్తిని సముపార్జించుకోవడానికి హిమవత్ పర్వతాలకు వెళ్ళాడు. ఆయన ఆ తపశ్శక్తిని సముపార్జించుకున్న టైంకి ఇక్కడ రాముడు ఈ గౌతముడి ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. దర్ ఇస్ అ కనెక్షన్. ఈవిడ ఎలా ఉంది? రాయి అయిపోయింది అని ఒక మాట చెప్తాం మనం. రాయి అయిపోయిలా, రాయిలాగా ఉంది. రాయి అయిపోతే కష్టమే ఉందండి, అంతే, కోమాలో ఉన్నట్టు, ఏం తెలియదుగా, ఎన్ని గుచ్చినా తెలియదు కదా. అలా ఉంటే సరిపోదు. ఎలా ఉండాలి? జీవం ఉండాలి, ఎండ పడుతుంటే వేడి తెలియాలి, వాన పడుతుంటే చలి తెలియాలి, ఆకలి వెయ్యాలి, దప్పిక వెయ్యాలి, కానీ కదలకూడదు, తినకూడదు, తాగకూడదు, ఉన్న చోటు నుంచి కదలకూడదు. సర్వజీవులకి అదృశ్య సర్వజీవేషు, అన్ని జీవులకి అదృశ్యంగా కనపడకుండా ఉండాలి కదా. అలాగనుకున్నట్టయితే ఏం జరుగుతుంది? తను అందరినీ చూస్తుంది కానీ కదలకుండా, ఎవరికి ఆవిడ కనపడదు కనుక జంతువులు ఆవిడని తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి, ఆవిడ మీద అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాయి. కోపం తెచ్చుకోకూడదు. అదృశ్య సర్వభూతేషు అంటే ఇంద్రియ లౌల్యం వల్ల కదా ఇంద్రుణ్ణి చూసి ఆహా ఈయనకి ఎంత గొప్ప భోగం ఉంది అనుకున్నది. కనుక ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అందువల్ల రాయి వలే పడుండమన్నాడు తప్ప రాయి అయిపోమని. ఇక్కడికి ఎంత మేలు జరిగిందండి లోకానికి. అప్పటి వరకు అందరూ ఒకేలాగా ఉండేవారు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా అందరూ. ఎప్పుడైతే అహల్యని గౌతముడు శపించాడో యవ్వనంలో కోతి కూడా అందంగానే ఉంటుంది. వయస్సు వస్తే అందంగా లేని వాళ్ళు ఎవరండి? అసలు అందం ఎప్పుడు తెలుస్తుంది? 60 ఏళ్ళు దాటాక కూడా వాళ్ళ వంక ఇంకొకసారి కన్నెత్తి చూడాలని, ఎంత బాగున్నారో అని అనిపించేటట్టుగా ఉంటే అది నిజమైన అందం. యవ్వనంలో అలంకారాలు చేసుకున్నందువల్ల, యవ్వనపు పొంగు వల్ల, మిస వల్ల అందంగా కనపడడం అందం కాదు. కనుక అప్పుడు యవ్వనంలో అందరికీ అందాలు పెడతాయి, నీలో ఇప్పుడున్నటువంటిదంతా అని గౌతముడు అన్నాడంటే మనమంతా రోజు గౌతముడికి అహల్యకి థ్యాంక్స్ చెప్పాలా వద్దా కదా. లోకానికి ఎంత మేలు జరిగిందండి. తర్వాత గౌతముడు తాను చేసినటువంటి దోషం గమనించాడు గనక మళ్ళీ తాను కోల్పోయిన తపస్సునంతా
తిరిగి పొందడానికి. ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎదురుగా కనపడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చింది. అందుకని హిమాలయాలకి ప్లేస్ ఎప్పుడు మార్చాలండి. ఏదైనా సరే ఒక చిన్న తేడా వస్తే ఏమంటారండి, స్థల మార్పిడి అవసరమండి అంటారు. అందువల్ల ఆ ప్లేస్ మారి అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు. ఈ రెండు అన్నీ, అహల్య తపస్సు ఫలించింది, అక్కడ గౌతముడి తపస్సు ఫలించింది. ఈ రెండు ఫలించిన సమయానికి రాముడు ఇక్కడ గౌతమాశ్రమంలో అడుగుపెట్టాడు. ఈ ఇతివృత్తాన్ని నేను మీకు డీటెయిల్డ్గా చెప్పాను. అంటే ఉత్తరాఖండలోది మరోటి అన్నీ తీసుకొచ్చి, కానీ చాలా క్లుప్తంగా ఆవిడ ఈ విధంగా ఉంది. నువ్వు లోపలికి ప్రవేశించి ఆవిడికి శాప విమోచనం చేయమంటాడు. మరి ఇంద్రుడు ఎప్పుడైతే ఆయనకి వృషణాలు లేవో యజ్ఞం చేయడానికి పనికిరాడు, యజ్ఞంలో హవిస్సులు తీసుకోవడానికి కూడా పనికిరాడు, సింహాసనం మీద కూర్చోవడానికి కూడా పనికిరాడు, శరీరంలో ఏ ఒక్క అవయవం లేకపోయినా, దీర్ఘ రోగమున్నా, చర్మరోగం కనపడేట్టుగా ఉన్న ఆసనం మీద కూర్చోవడానికి పనికిరారండి. సింహాసనం మీద కూర్చోకూడదు. ఏ రోగం ఉన్నా పనికిరారు సింహాసనం మీద కూర్చొని రాజపాలన చేయడానికి. ఏమవుతుంది అంటే అధికమైన వర్షాలు కానీ, అసలు వర్షాలు లేకపోవడం కానీ ముందు వస్తాయి. తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రజలు సుభిక్షంగా ఉండరు. కనుక రాజుకి అన్ని అవయవాలు ఉండాలి, ఎటువంటి రోగం లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చూడ్డానికి కూడా బాగుండాలి. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు ఉండకూడదు. మరి అమ్మ ఇలా లేనివాడిని రాజుగా ఆ రోజుల్లో అంగీకరించలేదండి. తర్వాత మరి దేవతలు ఏం చేయాలి? అందుకని మేష వృషణాలు తెచ్చి ఆయనకి పెట్టారు. దాంతో ఆయన అంగవైకల్యం లేనివాడయ్యాడు. సరే, పాలకులు చేసిన పాపాలు తనకు వస్తాయంటే ఏం చేస్తాడండి? పాలకులు చక్కగా పాలించాడు, చూడాల్సిన బాధ్యత తీసుకుంటాడు, అంతకన్నా ఇంకేం లేదు. ఇలా ఉన్నప్పుడు ఈ సమయంలో రాముడు అక్కడికి ప్రవేశించగానే ఆవిడకి వెళ్ళి, ఆవిడకి స్పృహ కలిగింది, వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కారం చేశాడు రాముడు. ఆవిడ అతిథి మర్యాదలు చేసింది. ఇది గుర్తుంచుకోండి. అహల్య వచ్చి రాముడికి నమస్కారం చేయలే, రాముడే వెళ్ళి ఆవిడికి పాదానికి నమస్కారం చేశాడు. ఎందుకంటే ఎక్కడో అంతరాంతరాలలో ఒక చిన్న నలక ఉంది, కానీ పరమ పవిత్రురాలు ఈవిడ, పతివ్రత శ్రేష్ఠురాలు. తన వల్ల జరిగిన చిన్న పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఇంతకాలం తపస్సు చేసి ఆ లోపం పోగొట్టుకుని మరింత పవిత్రురాలైంది. అంచేత ఆవిడికి నమస్కారం చేశాడు. ఎప్పుడైతే రాముడు ఆవిడికి నమస్కరిస్తూ ఉన్నాడో ఆ సమయానికల్లా అక్కడికి గౌతమ మహర్షి వచ్చాడు. ఇద్దరు రాముడిని పూజించారు. వాళ్ళ పూజలు అందుకున్నటువంటి రాముడు అక్కడి నుంచి బయలుదేరి, రాముడితో పాటు మునులు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ కలిసి మిథిలా నగరం వైపుకి ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ అహల్య శాప విమోచన ఘట్టంలో మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి, వీలైనంత వరకు మానసిక వ్యభిచారం చేయకుండా ఉండాలి. ఉంటే అది ఎప్పటికన్నా ఇబ్బంది. మనం శారీరకంగా జాగ్రత్తగానే ఉంటాం, కానీ మనస్సుతో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అవి కూడా మన అభివృద్ధికి అడ్డం పడతాయి. అవి ఎప్పుడో ఫిజికల్ లెవెల్కి వచ్చి వాటిని మనం పరిష్కరించుకునేదాకా మన ఆధ్యాత్మిక సాధనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలంలో, అంటే ఇంతకుముందు కాలంలో, ఒకవేళ స్త్రీ ఏదైనా పొరపాటు చేసిన పరిహారం ఉంది, కానీ విడిచిపెట్టడం అన్నది లేదు. విడాకులు అన్నవి మన సంస్కృతిలో లేవు. ఒక్కసారంటూ వివాహం చేసుకున్నాక ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా ఏదేమైనా ఆ బంధం అట్లా పడి ఉండవలసినదే, కానీ తప్పించుకునేటటువంటి పద్ధతి లేదు. విడిపోవడం అన్నది కుదరదు. చేసినటువంటి దోషాన్ని బట్టి రకరకాలైనటువంటి పరిహారాలు, శిక్షలు ఉన్నాయి. శిక్షలు శిక్షణనిస్తాయి, ఆ తర్వాత వాళ్ళు మేలుగా ఉండడానికి జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి మనం అహల్య శాప విమోచన ఘట్టాన్ని చెప్పుకున్నాం. మనలో ఉన్నటువంటి ఏ లోపాలనైనా అలా వదిలించుకునే అవకాశం ఉంది. మన సంప్రదాయం ఇంతే, నువ్వు పనికిరావు, నీకు నరకం తప్ప గతి లేదు అని మనని శిక్షించదండి. మన సంప్రదాయం ప్రతి దానికి పరిహారాన్ని చూపిస్తుంది. అహల్య దగ్గర చెప్పాల్సింది ఏమిటంటే, రాముడు పతిత పావనుడు అని నిరూపించింది అహల్య. అంటే తాను ఉండవలసిన స్థితిలో కాక ఉన్న స్థానం నుంచి జారి పడిపోయి దిగజారిపోయిన వాళ్ళను కూడా ఉద్ధరించగలవాడెవరయ్యా అంటే రాముడే. అందుకే ఆ పాదమే మనకి గతి